హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఒక న్యూస్ చూశాను. 500 కోట్లు ఆలిమని ఒక ఆమె అడిగిందట. ఒక ఆమె ఏమో మెయింటెనెన్స్ 6 lakhs అట. ఏంటి మేడం, ఇవన్నీ ఆశకి ఒక హద్దు ఉండాలి కదా, ఎలా అసలు సాధ్యం అవుతుందా ఇది? యాక్చువల్లీ యాలిమనీ అండ్ మెయింటెనెన్స్ ఎందుకు పెట్టారు అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ నార్మల్గా వేరే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్స్లో కానీ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడికి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత తన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది. తన కెరీర్ లాస్ ఉంటుంది డెఫినెట్గా. ఫ్యామిలీని కన్స్ట్రక్ట్ చేయడానికి తన పర్సనల్ కెరీర్ లాస్ డెఫినెట్గా ఉంటుంది. కొంతమంది ఉద్యోగం మానేయడము, ఓకే, ఫస్ట్ ఫ్యామిలీ అనేది సెటిల్ అవ్వాలి, పిల్లలు, వాళ్ళ చదువులు, ఇట్లా కెరీర్ అంతా లాస్ అయి ఉంటుంది డెఫినెట్గా. చాలా బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు ఆవిడకి డివోర్స్ అనే ఒక పెద్ద షాక్ తగిలినప్పుడు మరి ఆవిడ మెయింటైన్ చేసుకోలేరు కదండి. ఎందుకంటే ఆవిడకి ఏమి ఇన్కమ్ లేదు, ఇన్నేళ్ళు ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నారు, హస్బెండ్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఆ హస్బెండ్ వైపు ఇన్లాస్ని, అత్తమామల్ని చూసుకుంటూ లైఫ్ అంతా ఆమె డెడికేట్ చేశారు వీళ్ళకి. సో అందుకని వాళ్ళ డిగ్నిటీని కాపాడడం కోసము, వాళ్ళ సర్వైవల్ ప్రశ్నార్థకం అవ్వద్దు విడాకుల తర్వాత అని ఈ మెయింటెనెన్స్ని, యాలిమనీ అని సదుద్దేశంతో పెట్టినది ఇది. ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అని అంటే, మీరు అంటున్నట్టు ఇంటరిమ్ మెయింటెనెన్స్ 6 లక్షలు కావాలి అని కర్ణాటక హైకోర్టులో ఒక ఆవిడ అడిగారు. అమ్మ ఏంటి అని షాక్ అయిపోయారు. అడ్వకేట్ ఏమో నా క్లయింట్కి 6 లక్షలు కావాలి మేడం, ఇది ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, ఇది ఏమాత్రం సరిపోదు, ఇంకా అప్రైజల్ ఉండాలి, ఓకే, దీన్ని ఇంకా అమౌంట్ని అప్రిషియేట్ చేయాలి, 6 లక్షలు అయితే కానీ సరిపోదు అని అంటే లిటరలీ జడ్జి షాక్ అయిపోయారు. జడ్జి గారు షాక్ అయిపోయి, ఏంటి మీరు ఇట్లా అసలు అంతు లేకుండా అడుగుతున్నారు, ఇంత అమౌంట్ ఏంటి, అసలు నాకు బ్రేకప్ ఇవ్వండి, మీరు మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, బ్రేకప్ ఇవ్వండి అని అంటే ఆవిడ అంటారు, ఎవ్రీ మంత్ ఆవిడ ఫుడ్ కోసం 60,000, చెప్పుల కోసం 15,000, ఇట్లా రకరకాలుగా రాసుకొచ్చారు. ఫిజియోథెరపీకి ఒక 40,000, ఆవిడకి ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎలిమెంట్స్ ఉండి ఉండొచ్చు. అలా అసలు ఫుడ్ కోసం 60,000 అని అంటే ఆవిడ అప్పుడు కూడా కన్విన్స్ అవ్వలేదు. తినడానికి 60,000 దేనికి ఖర్చు పెడతామండి? ఓకే, 1,000 రూపాయలలో తినేవాళ్ళు కూడా ఉన్నారు, బతికే వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ స్టేటస్ అదేమో అనుకుందాం. అలా కూడా జడ్జి గారు అస్సలు కన్విన్స్ అవ్వలేదు. ఈ 60,000 ఇవన్నీ కాదు, రీజనబుల్ అమౌంట్ ఏందో అది నేను గ్రాంట్ చేస్తాను, రాసుకొని రండి అని అంటే ఆశకి అంతు లేకుండా అయిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు ఒక వ్యక్తి, భర్త అనే వ్యక్తి 1 లక్ష రూపాయలే సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఈమె 50,000 అడిగితే ఆయనకి ఎక్స్పెండిచర్ ఉండదా? ఆయనకి తల్లిదండ్రులు ఉంటారు, మళ్ళీ పిల్లలు ఉంటారు, పిల్లలు ప్రతి కేసులో తల్లే చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడకి కస్టడీ రైట్స్ ఏం లేవు. మరి ఆయన్ని ఎక్కడ పోషించుకుంటాడు? ఈ డిపెండ్ అయిన 5గురిని ఎలా పోషిస్తాడు? ఆవిడకి 50,000 ఇస్తే కోర్టు అనేది అన్ని డెఫినెట్గా చూస్తుంది, మెయింటెనెన్స్ అయినా యాలిమనీ అయినా ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఈ 500 కోట్ల దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ 500 కోట్ల యాలిమనీ ఎప్పుడు, ఏ సందర్భంలో ఇచ్చారంటే, ఆయన ఒక US బేస్డ్ కన్సల్టెంట్, డబ్బున్నవాడు. ఆయన ఫస్ట్ వైఫ్కి ఆయనకి చాలా ఏళ్ళు దేవర్ టుగెదర్, పెళ్ళైన తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత ఏమో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఓకే, ఆ కేసులో ఆయన 500 కోట్లు యాలిమనీ అనేది ఆవిడకి ఇచ్చాడు. వెంటనే 2020లో ఇది జరిగింది. దాని తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వైఫ్తో ఆయన ఉండలేకపోయాడు. ఆయన సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అయ్యారు, నేను క్రూయల్టీ గ్రౌండ్స్ పైన నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఈవిడతో ఉండలేను అని. అప్పుడు ఆవిడని క్వశ్చన్ చేసినప్పుడు, లేదండి నేను హ్యాపీగానే ఉన్నాను, నేను ఆయనతోనే ఉంటాను, లేదండి నాకు డివోర్స్ కావాలి అని ఇతను అడగడం జరిగింది. సరే, అయితే డివోర్స్ కావాలి అంటే మీరు ఫస్ట్ వైఫ్కి ఇచ్చినట్టు నాకు కూడా 500 కోట్లు ఇవ్వండి అని అంటే కోర్టు కూడా షాక్ అయింది. అదేంటమ్మా, ఇదేమన్నా బిజినెస్ అనుకుంటున్నావా? ఆవిడకి ఇచ్చారు అని నాకు ఇవ్వాలి అని అంటున్నారు. అది మ్యారేజ్ అనేది ఇట్స్ ఎ సేక్రమెంటల్ థింగ్, ఓకే, అదొక పవిత్రమైన బంధము. ఆవిడ ఆయనతో ఎన్నో ఏళ్ళు జీవించారు, వాళ్ళ
ఏదైతే 500 crores యాలిమనీ ఇచ్చారో ఆ డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు ఇచ్చారు. నీకు హార్డ్లీ 1 సంవత్సరం అయింది పెళ్ళయి, నువ్వు 500 కోట్లు అడుగుతున్నావు. ఈ మెయింటెనెన్స్ యాలిమనీ అనేది హస్బెండ్స్ని పీడించుకొని తినడానికో, ఓకే, వీటికో కాదు, మీ డిగ్నిటీని కాపాడడానికి మీరు ఏదైతే సాక్రిఫైస్ చేస్తుంటారో కెరియర్ ఇదంతా, మీ సోషల్ స్టేటస్ని కాపాడడానికి ప్రీవియస్గా మీరు అత్తగారింట్లో ఎలా బతికారో అదే రేంజ్లో బతకడానికి తప్ప వాళ్ళని పీడించుకొని తినడానికో రాక్షసులాగా వాళ్ళ మీద పడిపోయి 498A కేసులు DVC కేసులు ఫైల్ చేయడానికి కాదు అని చెప్పడం జరిగింది. లాస్ట్గా ఆవిడకి ఒక 12 కోట్ల పర్మనెంట్ మెయింటెనెన్స్. సో ఈ ట్రెండ్ అనేది ఎక్కువ అయిపోతుంది. చాలా వరకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు మేడం. కొన్ని కేసెస్లో చూస్తూ ఉన్నాం. మన అతుల్ సుభాష్ కేసులో కూడా ఇలానే జరిగింది. డెఫినెట్లీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దీని గురించి. ఏంటి అని అంటే హస్బెండ్స్ని పైన మీ డిమాండ్స్ని సాధించుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ అనేవి పెట్టకండి. 90% ఫాల్స్ కేసెస్ ఉంటున్నాయి. ఇది చాలా బాధాకరము. అమ్మాయిల రైట్స్ కోసము వాళ్ళ ఏదైతే క్రూయల్టీ వాళ్ళకి వైలెన్స్ అనేది ఎదురవుతుందో అత్తగారింట్లలో వాటిని కాపాడడం కోసం, మీ మంచి కోసము, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ప్రొటెక్షన్ కోసం ఈ కేసులు అనేది IPCలో కానీ సెపరేటెడ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మీకోసం తీసుకొస్తే మీరు దీన్ని దుర్వినియోగం చేసుకోవడం చాలా బాధాకరము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రీసెంట్. సుప్రీంకోర్టే చెప్పింది. సో ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి మేడం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు 498 ముఖ్యంగా. సో అంటే దీన్ని బట్టి ఏమైనా సెక్షన్లు చేంజ్ చేయాల్సి వస్తుందేమో, అంటే ప్రస్తుతం టెక్నాలజీకి సంబంధించి ప్రీవియస్గా ఈ 498A కేసుకి అరెస్ట్ చేసేవాళ్ళండి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు ఎవరైతే ఇంక్లూడెడ్ ఉన్నారో అందులో భర్త వైపు బంధువులు. కానీ వీటి వల్ల ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయని 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని అందులో గైడ్ లైన్స్ ఇచ్చారు. మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, 41A నోటీస్ ఇచ్చేసి తర్వాత దాని గ్రీవియన్స్ని బట్టి, ఆ ఇంపాక్ట్ని బట్టి, ఇంటెన్సిటీ ఆఫ్ ది కేస్ని బట్టి తర్వాత ఆలోచించుకోండి అని పోలీసులకు క్లియర్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో కొంత మార్పు వచ్చేసింది ఆల్రెడీ. సో డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా మార్పులు ఉంటాయేమో. ఎందుకంటే జెన్యున్గా 498A కేసులు DVC పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఫాల్స్ కేసెస్ మన లా అబ్యూస్ చేయడం అన్నమాట, దీన్ని పక్కదారి పట్టించే వాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు నిజంగా జెన్యున్ గా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది డెఫినెట్ జరుగుతుంది. ఓకే మేడం, చాలా ఈ ఇష్యూ జరుగుతుంది మేడం. గత కొద్ది రోజులుగా దీని గురించి చర్చించుకుంటున్నారు. చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.